ఉగాదికి శ్రీరామనవమికి చేసుకునే కమ్మటి తీయటి భక్షాలు. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. శ్రీరామనవమికి నేను చేసిన భక్షాలు పూర్ణాలు ఇవి. నేను ఎప్పుడైనా భక్షాలు బెల్లంతో చేస్తా, కానీ నాకు ఈసారి ఎందుకో చక్కెరతో చేసుకోవాలనిపించింది. అందుకే షుగర్తో చేసిన, కానీ చాలా బాగుంటాయి. దేని టేస్ట్ దాందే. పదండి చేసుకుందాము. వీడియో లెంత్ అయిద్దని మొదలే పిండి తడిపెట్టిన. దీని మెజర్మెంట్స్ చెప్తాను నేను మీకు ఇప్పుడు. స్క్రీన్ పైన కూడా పెట్టిన చూడండి. 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బాంబే రవ్వ, 1/2 కప్పు మైదా, చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, తగినన్ని వాటర్ వేసి కలిపి పెట్టిన. ఇది భక్షాల్లో స్టఫ్ చేసే పూర్ణము. 4 టీ కప్పుల శనగపప్పును ఉడకబెట్టి రుబ్బి 2.5 కప్పుల షుగర్ తో పాకం బట్టి, పాకంలో పప్పు ముద్దను కలిపితే ఇట్లా పూర్ణం అవుతుంది. ఇప్పుడు ఒక శుభ్రమైన ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపై నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని కావలసిన సైజులో పిండి ముద్దను తీసుకొని కవర్ పైన పెట్టుకొని పూరీలాగా ఒత్తి రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని పిండి ముద్దకు తగ్గట్టుగా తీసుకొని, పూర్ణము ఎక్కువనే పెట్టాలండి. మనం పూర్ణం ఎంత ఎక్కువ పెడితే భక్షాలు అంత టేస్ట్ వస్తాయి. మనము పిండి ముద్ద ఎంత తీసుకున్నామో అంతకన్నా ఎక్కువన్నా పూర్ణం తీసుకొని స్టఫ్ చేసుకొని రౌండ్ గా చేసుకొని ఒక కవర్ పైన పెట్టుకొని మళ్ళీ కొంచెం నెయ్యిగా నూనె కానీ రాసుకొని, నూనె కన్నా నెయ్యి అయితేనే బాగుంటదండి. భక్ష అంటేనే నెయ్యి. ఇష్టం లేని వాళ్ళు నూనెతో చేసుకోవచ్చు. ఎంత వీలైతే అంత పల్చగా వెడల్పుగా ఒత్తుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వేడైన ప్యాన్ మీద మనం చేసి పెట్టుకున్న భక్ష వేసి 2 వైపులా మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్ లో పెట్టుకుంటే భక్ష అయిపోయినట్టండి. చూడండి ఎంత ఈజీ, చాలా ఈజీ భక్షాలు చేయడము. మళ్ళీ ఇంకోటి కూడా సేమ్ అదే విధంగా పెంక మీద నెయ్యి రాసుకొని చేసి పెట్టుకున్న భక్షాన్ని వేసుకొని 2 వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు కాల్చుకొని ఇంకో ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇట్లా ఎన్ని కావాలనుకుంటే అన్ని చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. 2 రోజులు నిల్వ కూడా ఉంటాయి. ఇవి మనం పాకం పట్టినాం కాబట్టి పాకం పట్టకుండా ఉండయి. కానీ చూడండి ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలి. పల్చగా ఇష్టం లేని వాళ్ళు లావుగా కూడా ఒత్తుకోవచ్చు, కానీ నాకు పల్చగా ఇష్టం కాబట్టి నేను పల్చగా చేసుకుంటాను. భక్షాలు చేయడం అయిపోయిందండి. పూర్ణాలు చేసుకుందాం కొన్ని అని పూర్ణాలు కూడా చేస్తున్నా. పప్పు ముద్దను రౌండ్గా చేసుకొని దోశ బ్యాటర్లో ముంచుకొని నూనెలో వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకుంటే పూర్ణం అయిపోతుంది. ఇవి కూడా చాలా ఈజీ పూర్ణాలు చేయడము. పూర్ణం మొత్తము పిండిలో ఎక్కడ గ్యాప్ లేకుండా పిండిలో మునిగేట్టు చూసుకోవాలి. పూర్ణం చుట్టూ పిండి రావాలి. ఎక్కడన్నా గ్యాప్ వస్తే మట్టుకు మనం పెట్టుకున్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చి ఆయిల్ అంతా పాడైపోతుంది. ఈ పూర్ణాలను నేను రౌండ్గా చేయలేదు, కొద్దిగా వడలాగా ఒత్తిన. ఎందుకంటే రౌండ్గా చేస్తే అది మునిగేంత ఆయిల్ పోయాలి. ఇప్పుడు టేస్టింగ్ టైము. తింటున్నారు. 2 భక్షాలు 2 పూర్ణాలు పెట్టినా, కానీ చాలా బాగుంటాయండి భక్షాలు. ఈ విధంగా చేసుకుంటే మట్టుకు అసలు ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. నెయ్యి ఎక్కువ వేసుకొని తింటే మట్టుకు చాలా బాగుంటుంది. ఈయన చాలా వేసుకుంటాడు నెయ్యి. వీడియోలో కనిపించేది చాలా తక్కువ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.